ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. బా చందు ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నట్టు? ఒకవేళ తన ఫ్రెండ్స్తో తన బాధను చెప్పుకుంటున్నాడో ఏమో. అత్తమ్మా ఏం చేస్తున్నారు? చందుకి ఫోన్ చేస్తుంటే ఇందాకటి నుంచి బిజీ బిజీ అని వస్తోంది. సీత, ఫోన్ కలవట్లేదని నేను కంగారు పడుతుంటే నీకు నవ్వెందుకు వస్తోంది? ఎందుకో నేను చూపిస్తాను, రండి. ఉమ్, రండి అత్తమ్మా. అవునా, నిజమా? నువ్వు నన్ను మరీ మోసేస్తున్నావు. చూడండి అత్తమ్మా, కాబోయే మొగుడు గారితో అమ్ములు ఇందాకటి నుంచి ఆపకుండా గుసగుసలాడుకుంటూ మాట్లాడుతూనే ఉంది. ఇంక మీకు ఫోన్ ఎలా కలుస్తుంది? అబ్బా చందు, నువ్వలా మాట్లాడొద్దు, నాకు సిగ్గేస్తుంది బాబు. చందు, నాకు తెలుసు నేనంటే నీకెంత ఇష్టమో నాకు బాగా తెలుసు. నిజంగా నీలాంటి మంచివాడు నాకు భర్త కాబోతున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ రాత్రంతా నాకు నిద్ర పట్టేలా లేదు తెలుసా? ఏయ్ దొంగ, నిద్ర పట్టకపోతే నువ్వొచ్చి నాకు జోలపాట పడతావా? ఏం అక్కర్లేదులే బాబు. సీత ఏంటి సీత? బాయ్, ఉంటాను. కట్ చేయద్దు. అత్తమ్మా మీరు మాట్లాడండి. వదినా, చందుతో మాట్లాడతారా? ఎందుకు వదినా? ఎందుకేంటి అమ్ములు, మా తమ్ముడు గారు వచ్చి నీకు జోలపాడి నిద్రపోచాలి కదా, అందుకు. అబ్బా ఊరుకో వదినా, చందు ఏదో సరదాగా అంటే. అత్తమ్మ కూడా కాబోయే అల్లుడితో సరదాగా మాట్లాడతారంట. అత్తమ్మా మీరు మాట్లాడండి. ఉమ్. బాబు చందు, చెప్పండి ఆంటీ. ఏం లేదు బాబు, పద్ధతి ప్రకారం సంప్రదాయం ప్రకారం రేపొద్దున్నే నిన్ను పెళ్లి కొడుకుని చేయాలి. అందుకే నువ్వు ఏమి అనుకోను అంటే మా పెద్దబ్బాయి రామ్ని పంపిస్తాను. కాబోయే అల్లుడిగా నువ్వు మా ఇంటికొస్తే బావుంటుంది. అయ్యో, అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ వద్దాంటీ. రేపు పొద్దున నేనే వచ్చేస్తానుగా. ఆహా, అది కాదు బాబు. పెళ్లి కొడుకుని ఆడపిల్లవారు విడిది ఇంటికి దగ్గరుండి తీసుకురావటం మన సంప్రదాయం. కాదనుకో బాబు. ఆంటీ, మీరు నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నారు. సరే అయితే, నా కోసం ఎవరిని పంపించొద్దు గానీ నేనే ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తాను. వద్దు బాబు, రాము వస్తాడు, ఇద్దరు కలిసి రండి. ఆంటీ ప్లీజ్, రాముగారు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారేమో, తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు? నేనే వచ్చేస్తానన్నానుగా, ప్లీజ్. సరే బాబు, నీ ఇష్టం. త్వరగా వచ్చే. అలాగే ఆంటీ, ఇప్పుడే బయలుదేరుతాను. అలాగే బాబు. సీత, విన్నావా? చందుకి మొహమాటం చాలా ఎక్కువ. అబ్బో, మరీ అంత మొహమాటస్తుడైతే నీతో కాపురం ఎలా చేస్తాడో ఏమో. పో వదినా. చందు, ఈ టైంలో ఎక్కడికి రా? బ్యాగ్ సర్దుకుని బయలుదేరా? అమ్మా, నాకు కాబోయే అత్తగారు ఇప్పుడే ఫోన్ చేశారు. పద్ధతి ప్రకారం తెల్లారగానే నన్ను పెళ్లి కొడుకుని చేయాలట. అందుకే ఈ రాత్రికే వాళ్ళ ఇంటికి వచ్చేయమన్నారు. అబ్బో, అల్లుడి మర్యాదలు బాగానే చేసేలా ఉన్నారే. చెయ్యాలి కదా నాన్న, ఇవన్నీ గుర్తొస్తేనే కదా రేపు పెళ్ళయ్యాక బోరున ఏడవాల్సింది. ఒరే చందు, పిల్ల అక్కడే ఉంది కదా అని ఈ రాత్రికే నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూడకు, మొత్తం చెడుతుంది. బా, నాకు తెలుసులేమ్మా, అంతా నేను మేనేజ్ చేస్తానుగా. నాన్న, రేపు పెళ్లి జరిగేదాకా నేను మీరు అందరం చాలా కేర్ఫుల్గా ఉండాలి, ముఖ్యంగా ఆ ఆదిత్యగాడి విషయంలో. రేయ్, వాడి గురించి నువ్వేం దిగులు పడకరా.
ఈ రాత్రి వాడికి చివరి రాత్రి అవుతుంది. నువ్వు బయలుదేరు. చందు, మరో మాట. ఆ శశిరేఖ చాలా పెద్ద కిలాడి. మన పని పూర్తి అయ్యేదాకా ఆ పిల్లతో నువ్వు ఆచితూచి మాట్లాడు, సరేనా? నాన్న, ఆ శశిరేఖ కిలాడి అయితే నేను జగత్ కిలాడి. నాకు వెన్న పుయ్యటం తెలుసు, వెన్నుపోటు పొడవడం తెలుసు. వస్తానమ్మా, వస్తాను. మంచిది. రా. చూడ్రా, ఎవ్వరికి అనుమానం రాకుండా ప్రవర్తించు. జాగ్రత్త నాన్న. అలాగేనమ్మా. సరోజ, మనోడు నిజంగా గొప్ప అదృష్టవంతుడే. మరి మన వాణ్ణి పెళ్లికి ముందు రోజే విడిదింటికి రమ్మన్నారంటే ఇక వాడికి తిరిగే లేదు. ఈ రాత్రి వాళ్ళు ఎవరై ఉంటారు? నా మీద అటాక్ చేసిన వాడెవడో, ఎక్కడుంటాడో నీకు ఖచ్చితంగా తెలుసు. వాడికి నా చెల్లెలి పెళ్లికి ఏదో సంబంధం ఉందని, ఏదేదో జరగబోతోందని నా అనుమానం. చెప్పు, వాడు నీ మనిషే కదూ? చెప్పు. వాడి చేత నువ్వే నన్ను చంపించాలని ప్లాన్ చేసావు కదా? చెప్పు. ఏయ్, పెద్ద చిన్న లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతావేంటి? రాత్రిపూట ఇంటి మీద పడి దౌర్జన్యం చేయాలనుకుంటున్నావా? ఏయ్, నేనే గనక కయ్యానికి కాలు దువ్వితే మీరెవ్వరూ ప్రాణాలతో మిగలరు. ఆల్రెడీ జైలుకెళ్ళి వచ్చినోడిని, నన్ను రెచ్చగొట్టదు. ఆదిత్య, నేను నిజమే చెప్తున్నాను. వాడెవడో నాకు తెలియదు. విన్నావుగా? అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు అంతగా అనుమానం ఉంటే మా ఇల్లంతా వెతుక్కో, నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు. నేరం చేసేవాడెవడు సాక్ష్యాన్ని పక్కనే ఉంచుకోడు అని నాకు బాగా తెలుసు. అయ్యో, వెళ్ళమంటే కూర్చున్నావేంట్రా? ఎస్, ఈ రాత్రంతా నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ ఎందుకు? నీతో ఫోటో దిగినవాడు తెల్లారేలోగా నీకు ఫోన్ చేయకపోయినా, ఇక్కడికి రాకపోయినా మీ మధ్య ఎలాంటి సంబంధం లేదని నమ్ముతాను. అప్పటిదాకా నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. గోరాగాన్ని వీడి చెట్టుకే పంపించాను. అక్కడ వీడికి కనిపించకపోతే తప్పకుండా గోర నాకు ఫోన్ చేస్తాడు. అడ్డంగా దొరికిపోతాను. ఇప్పుడు ఏం చేయాలి?